అందరికి కూడా శుభాశీస్సులండి. 2026 జనవరి, ఫిబ్రవరి, మార్చి మనకు పుష్యమాసము, మాఘమాసము, అలాగే పాల్గొన మాసం, ఈ 3 మాసాలు కూడా మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? వాస్తవంగా చెప్పాలి అంటే మిథున రాశి వారికి మిథున రాశిలో గురువు ఉండడం, అలాగే గ్రహాలన్నీ కూడా ధనుసు రాశి తర్వాత మకర రాశిలోకి 4 గ్రహాలు మారుతూ ఉండడం. దీని ప్రకారంగా చూసుకున్నట్టయితే ఈ రాశి వారికి 7, 8 స్థానాలలో గ్రహ ప్రభావాలు వల్ల కొంత ఒడిదుడుకులు ఉన్నాయి. అయినా కానీ ఈ రాశి వారికి ఈ ప్రస్తుతం ఈ 3 మాసాలు ఆర్థిక పరంగా యోగంగానే ఉంది. ఆర్థికపరమైనటువంటి యోగం అంటే మిథున రాశి చదువుకుంటున్నటువంటి విద్యార్థులకి చక్కగా మంచి మార్కులతోటి పాస్ అయ్యే అవకాశాలు ఎక్కువ శాతంగా ఉన్నాయి. అంటే 100 మంది పిల్లలు ఉన్నారంటే 100 మందిలో కనీసం వచ్చిపోయి 75% మంచి మార్కులతోటి పాస్ అయ్యే అవకాశం ఉంది. అయితే మిగతా 25% ఏమిటి అంటే వాళ్ళ పుట్టిన సమయాన్ని బట్టి, తలరాతను బట్టి కొంతమంది మార్కులు తగ్గే అవకాశము ఉంది. 100 మంది ఉంటే 100 మంది పాస్ అయ్యే అవకాశం కూడా లేదు. కాకపోతే అధిక సంఖ్య పాస్ అయ్యే అవకాశం ఉంది. చక్కగా విద్యలో రాణించగలుగుతారు. అలాగే వ్యాపారం చేసేటువంటి వ్యాపారస్తులకి ఈ 3 మాసాలు కూడా విశేషమైనటువంటి ఊపందుకుంటుంది. వ్యాపార లావాదేవీలు కానీ, బ్యాంకు ట్రాన్సాక్షన్లు కానీ విశేషంగా ఉన్నత వ్యాపార అభివృద్ధి జరిగే అవకాశం కూడా ఉంది. అలాగే కొంతమందికి ఆర్థిక లావాదేవీల విషయాలలో కొంత ఒడిదుడుకులు ఉన్నా కూడా సమయానికి, అవసరానికి ఏదో ఒక రూపంలో ధనం చేతికి అందుతూ ఉంటుంది. అనుకున్న పనిని సమయానుకూలంగా పూర్తి చేయగలుగుతారు. ఇదే కాకుండా కుటుంబ వ్యక్తుల యొక్క అనుకూలత, భార్యాభర్తల యొక్క అనుకూలత కావచ్చు, లేదంటే తల్లిదండ్రుల యొక్క సహాయ సహకారాలు కావచ్చు, లేదా తోటి అన్న చెల్లెళ్ళ యొక్క సహకారం కావచ్చు, అందే అవకాశం కూడా ఉంది. అలాగే చిన్న వ్యాపారాలు కాస్త పెద్ద వ్యాపారాలుగా పెంపొందించే అవకాశము కనపడుతుంది. కొత్తగా వ్యాపారాలు ప్రారంభం చేసే వాళ్ళకి అనుకూలమైనటువంటి కాలమే, ప్రారంభం చేసుకోవచ్చు, భయపడాల్సిన అవసరమూ లేదు. అలాగే దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. నూతన పరిచయాల వల్ల కూడా వీళ్లకు అనుకూలంగా ఉంది. నూతన పరిచయాలు కలిసే వస్తాయి. సహాయ సహకారాలు కూడా అందే అవకాశం ఉంది. దూర ప్రయాణాలు అంటే విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేసే వాళ్ళ యొక్క కోరిక నెరవేరుతుంది. అలాగే వెళ్ళడము కూడా అక్కడ స్థిరపడడం, రాణించడం కూడా జరిగే అవకాశం ఉంది. దీంతోపాటు అక్కడ కూడా ఆస్తిపాస్తులను సమకూర్చుకునే అవకాశం కూడా మిథున రాశి వారికి లాభసాటిగా సాగే అవకాశం మెండుగా ఉంది. 3 మాసాలు కూడా బాగా అనుకూలంగానే ఉంది. అలాగే ఆరోగ్య విషయాల్లోకి వచ్చేటప్పటికి ఈ రాశి వారికి 7వ ఇంట, 8వ ఇంట గ్రహ సంచార ప్రభావాల వల్ల కొంత ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో నరాల యొక్క బలహీనత, కండరాల యొక్క సమస్యలు, అలాగే చిన్న చిన్న ప్రమాదాలు, వాహన ప్రమాదాలు, ఇటువంటి సమస్యలు కలిగే అవకాశం ఉంది. కాబట్టి మిథున రాశి వాళ్ళు ఎక్కువగా ఈ రాశి వాళ్ళు అందరూ కూడా నాగారాధన అంటే పుట్టకు తిరగడం కానీ, పుట్టలో పాలు పోయడం కానీ, లేదా విగ్రహ ప్రతిష్ఠ చేస్తున్నటువంటి నాగరాజు కావచ్చు, లేదంటే మానసాదేవికి కావచ్చు, అక్కడ గుడిలో విగ్రహ ప్రతిష్ఠ, శిలా ప్రతిష్ఠ చేసినటువంటి విగ్రహాలకి పాలు, పసుపు రెండూ కూడా కలిపి ఒక రాగి చెంబు తీసుకొని అందులో ఒక 1/2 లీటర్ పాలు తీసుకొని అందులో ఒక 50 గ్రాములు కానీ 100 గ్రాములు కానీ పసుపు కలిపి ఆ పాలు పసుపుతోటి
ఆ యొక్క నాగదేవతలకి అభిషేకం చేయడం వల్ల మీకు అమాంతం ఆర్థిక పరంగా ఉన్న పలాన అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అత్యంత ఆర్థిక లావాదేవీలు జరిపే అవకాశం ఉంది. విశేషమైన ధన రాబడి కూడా వచ్చే అవకాశం ఉంది. అలాగే దీంతోపాటు శారీరక శ్రమ, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఇవన్నీ కూడా వైదొలిగిపోతాయి. అనేక విధాల కూడా చక్కగా ఆరోగ్యంగాను ఉంటారు. ఆర్థిక పరంగా కూడా 10 మందికి మీరు సహాయం చేసే ఉన్నత పొజిషన్లోనే స్థిరపడతారు. దీంతోపాటు కూడా మిగతా విషయాలలో వ్యాపార లావాదేవీల్లో కూడా విశేషంగా కలిసి వస్తుంది. బాగుంటారు కూడా, అన్ని విధాల స్థిరపడతారు కూడాను. ఈ యొక్క మిథున రాశి వారికి ఈ 3 మాసాలు కూడా యోగకాలమనే చెప్పాలి. మనకు ప్రస్తుతం 2026 ఇంగ్లీష్ మయా క్యాలెండర్ ప్రకారంగా ఈ యొక్క ప్రారంభంలో గ్రహస్థితుల యొక్క ప్రభావాలు చూసుకుంటే మనకు 4 గ్రహాలు అంటే మకర రాశిలో సూర్యుడు, అలాగే కుజుడు, బుధుడు, శుక్రుడు, ఆ తదుపరి మరలా కుంభరాశిలోకి మారడం, అక్కడ గ్రహాలు కలిసి ఉండడం అవుతే వీళ్ళ ప్రభావం, తర్వాత రాహుకేతుల యొక్క ప్రభావం, శని యొక్క ప్రభావం వల్ల, ఇదే కాకుండా అపసవ్య కాలసర్ప దోష ప్రభావం అనేది కూడా ఏర్పడుతూ ఉండడం వల్ల ఓవరాల్గా చూసుకున్నట్టయితే కొన్ని రాశుల వారికి కొన్ని ఒడిదుడుకులు అనేది ఉన్నప్పటికీ గురువు యొక్క అనుగ్రహం అధికంగా ఉండడం వల్ల అన్ని రాశుల వారికి కొద్ది రోజులు ఊపిరాడుతుంది, అంటే ఉపశమనం, ప్రశాంతత కలుగుతుంది. మళ్ళీ కొద్ది రోజులు ఇబ్బందులు, ఆటంకాలు ఉన్నప్పటికీ ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా యూనివర్సల్గా చూసుకుంటే గ్రహస్థితి ప్రభావం వల్ల అధికంగా భూమి కంపించే అవకాశాలు ఉన్నాయి. అంటే భూప్రకంపనలు కలిగే అవకాశం ఉంది. దీన్ని కూడా తీవ్ర స్థాయిలో ఏర్పడే అవకాశం ఉంది. అధిక భూకంప నమోదు జరిగే అవకాశం ఉంది. విదేశాలలో ఆస్తి నష్టాలు, ఆర్థిక నష్టాలు ఎక్కువగా సంభవించే అవకాశం ఉంది. మన భారతదేశంలో మరీ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా భూకంపాలు సంభవించే అవకాశం ఉంది. కానీ ఆర్థికపరమైనటువంటి తీవ్రమైన నష్టాలు జరగవు. స్వల్ప భూకంప నమోదాలు జరిగే అవకాశము ఉంది. ఎందుకంటే అధిక తీవ్రమైనటువంటి ఉష్ణ ప్రభావం వల్ల, అలాగే అపసవ్య కాలసర్పదోష ప్రభావం వల్ల ధనుసు రాశి, మకర రాశి, కుంభరాశిలోకి గ్రహ సంచార ప్రభావాల వల్ల తీవ్రమైనటువంటి ఫైరింగ్ లాంటి నష్టాలు. ఫైరింగ్ అంటే ఇండ్లల్లోనే ఎలక్ట్రికల్ ఫైర్ వల్ల కావచ్చు, గ్యాస్ ఫైర్ జరగడాలు కావచ్చు, ఇటువంటి వాటి వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశము ఉంది. ప్రాణ నష్టాలు జరిగే అవకాశము ఉంది ఇండ్లలోనే. తర్వాత వాహన ప్రమాదాలు, తీవ్రమైనటువంటి వాహన ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. ఎలక్ట్రికల్ బైకులు ఫైర్ అయ్యే అవకాశం ఉంది. గ్యాస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా పేలే అవకాశాలు, ప్రమాదాలు ఉన్నాయి. అలాగే అధికమైనటువంటి వాహన ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. యాక్సిడెంట్లు కూడా అధికంగా జరిగే అవకాశం ఉంది. ఇవి కాకుండా రైలు ప్రమాదాలు మన తెలుగు రాష్ట్రాల్లోనే, అలాగే రైల్లోనే ఫైరింగ్ జరిగే అవకాశాలు ఆల్రెడీ ముందుగానే చెప్పే ఉన్నాను కొన్ని ఛానల్స్లో కూడా. అలాగే దీంతోపాటు అంతరిక్షంలోనే విమానాల్లో కూడా ఫైరింగ్ జరిగి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇది కూడా చెప్పాలంటే మన భారతదేశంలోనే ఈ 3 మాసాల్లోనే కూడా ఇటువంటి నష్టం జరిగే అవకాశం ఉంది. అలాగే సముద్రంలో భూకంపాలు నమోదయ్యి కాస్త సునామీలు కూడా వచ్చే అవకాశం కనపడుతుంది. ఒకవేళ సునామీ వచ్చినా రాకపోయినా కూడా భూగర్భంలో కొంత వరకు నష్టాలు జరిగే అవకాశం ఉంది. అంటే ఓడరేవులకు సంబంధించినటువంటి ప్రమాదాలు, సముద్ర గర్భంలో కలిసిపోయేటువంటి ప్రమాదాలు,
ఇవి తీవ్రమైనటువంటి లేదా ఓడలో ఫైరింగ్ జరిగేటువంటి సమస్యలు, అధికంగా ఫైర్ జరిగే సమస్యలు అనేటివి ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. ఇవన్నీ ఒక పక్కన పెడితే అడవులు అరణ్యాలలో కూడా అధిక శాతం మన తెలుగు రాష్ట్రాల్లో కూడా దట్టమైనటువంటి అరణ్యాలలో కారు చిచ్చు ఏర్పడే అవకాశం ఉంది. అంటే అడవులు దగ్ధమయ్యే అవకాశం ఉంది. దానివల్ల అధిక ప్రాణ నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే మూగజీవాలు ప్రాణ నష్టాలు జరిగే అవకాశం ఉంది. వృక్షాలకు కూడా అధిక నష్టపోయే అవకాశము ఉంది. కాబట్టి ప్రతి విషయాలలో కూడా ఎక్కువ శాతం చాలా జాగ్రత్తగా నడుచుకోవడం, ప్రజలు జాగ్రత్తగా వ్యవహరించడం, తెలివిగా ప్రవర్తించడం, దీంతోపాటు కుటుంబ యొక్క సౌఖ్యం కోసం వాళ్ళు అభివృద్ధి చెందడానికి, వాళ్ళ కుటుంబాలు అభివృద్ధి చెందడానికి, ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ శాతం నష్టాలు జరగకుండా కొంతమేర తప్పించుకోవడానికి వీలైనంత వరకు ఉన్నవాళ్ళైతే హోమాలు, జపాలు, తపాలు జరిపించండి. లేని వాళ్ళు నిత్యం దైవ దర్శనంతో మీరు మీ కుటుంబాన్ని మీరు కాపాడుకోండి. ఇది ముఖ్యమైనటువంటి సలహా. ఎందుకంటే మనము ప్రాణాన్ని కోల్పోవడం కన్నా చిన్న గాయంతో బయటపడడం మన కుటుంబానికి మేలు కలుగుతుంది. అంటే ఊపిరుంటే ఉప్పమ్ముకొని బతకచ్చు అన్న సామెత కింద, బతికుంటే బలిసాగు తిని బతకచ్చు అన్న సామెత కింద మనం బాగుంటే ఏదైనా చేయగలం. కాబట్టి మనము బాగుండడం కోసం ముందు మన ప్రయత్నం మనం చెయ్యాలి. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం కన్నా ఆ చేతులు కాలకుండానే మనం జాగ్రత్త పడడం వల్ల మనము బాగుంటాం. మన కుటుంబం మనల్ని నమ్ముకొని ఉంది కాబట్టి మన కుటుంబానికి మనము అండదండగా ఉంటాం. అలాగే కుటుంబం అంతా కూడా సంతోషంగా సౌఖ్యంగా ఉంటుంది. మనము బాగుంటాం, సమాజం బాగుంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఈ గడ్డు కాలాలకు అంతవరకు ఉన్నాయి. కాబట్టి ఈ ప్రారంభంలో తర్వాత గురువు రాజుగా సంచరించబోతున్నాడు. కాబట్టి మళ్ళీ అన్నీ కూడా మారే అవకాశం ఉంది, మార్పులు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం బాగలేదు. రాజకీయ నాయకుల విషయాల్లోనూ పెను మార్పులు, సంచలనాలు కలిగే అవకాశం ఉంది. ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కూడా అధిక ఉష్ణం వల్ల జ్వరపీడితులుగా అయ్యే అవకాశము ఉంది. అలాగే కడుపుకు సంబంధించి, తలకు సంబంధించినటువంటి, నరాలకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అధిక వాహన ప్రమాదాలు, అధిక గ్యాసు సంబంధించినవి, అలాగే ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి, అగ్ని ఫైర్ సంబంధించినటువంటి అధిక సమస్యలు ఉన్నాయి. కాబట్టి వాటి అన్నిటినీ కూడా మనము తప్పించుకు తిరుగువాడు దన్నేడు సుమి అన్నట్టుగా ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. సుఖంగా సౌఖ్యంగా జీవించండి. కుటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించండి. సర్వే జన సుఖినో భవంతు.